ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జూన్ 15, 16 తేదీల్లో ఒక స్త్రీ ద్వారా ఒక పెద్ద షాకింగ్ న్యూస్ వినబోతున్నారు. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, ముఖ్యంగా ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ ద్వారా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేటువంటి ప్రతి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనందరాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి జూన్ 15, 16 తేదీల్లో ఒక స్త్రీ వల్ల హఠాత్తుగా మీరు ఈ వార్త వినబోతున్నారు. ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో ఊహించని మార్పు అనేది రాబోతుంది. ఒక పెద్ద రహస్యం కూడా ఈ 2 రోజుల్లో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ స్త్రీ ఎవరంటే ఆమె ఇలా ఉండవచ్చు, ఆమె మీకు కొత్తగా పరిచయం అయి ఉండవచ్చు, అటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే పాత పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కూడా, స్త్రీ కూడా కావచ్చు. మరలా ఆ స్త్రీ మీ జీవితంలోకి రావచ్చు, లేదా మీ పని అంటే ఏదైనా ముఖ్యమైన పని, ఆ పనికి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ సర్కిల్లో ఉన్నటువంటి ఒక స్త్రీ, ఒక వ్యక్తి కావచ్చు. అలా ఆమెను మొదట మీరు చూసినప్పుడు ఆమె మీకు నమ్మదగిన వ్యక్తి లాగా కాకుండా, ఆమె మీకు ఏంటంటే మీ మనసులో ఏదో ఒక ఆలోచన, అంటే వారిని నమ్మద్దు అనేటువంటి ఆలోచన కూడా మీకు వచ్చే విధంగా కలుగుతుంది. అయితే మీకోసం మీ యొక్క సమస్యలు వినటానికి, తెలుసుకోవటానికి ఆ యొక్క స్త్రీ వచ్చినటువంటి వ్యక్తిలా కాకుండా ఒకంత మీకు అనిపిస్తుంది. అంటే మీరు ఒకలాగా కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. అంటే ఆ సంఘటన ఎలా మొదలవుతుంది అంటే ఆమె ఇలా అనుకోవచ్చు, ఇలా మాట్లాడుతుంది, మీ యొక్క సమస్యలు అర్థం చేసుకున్నట్లుగా, మీకు సపోర్ట్గా ఇస్తున్నట్లుగా, మీకు దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా వారి ప్రవర్తన అయితే ఉంటుంది. అయితే మీరు ఇలా అనుకుంటారు, నా జీవితంలో వచ్చేటువంటి ఈ స్త్రీ, ఈ వ్యక్తి, ఈ స్త్రీ ఎవరు, అసలు ఆమె ఆలోచన ఏంటి, ఆమె మనసులో ఏమనుకుంటుంది అని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు ట్విస్ట్ ఏంటంటే, ముఖ్యంగా మీ మైండ్లో కొంచెంగా ఒక అలజడి మొదలవుతుంది, ఒక ట్రస్ట్ పెరుగుతుంది, ఎమోషన్గా అటాచ్మెంట్ మీకు మొదలవుతుంది. మీరు ఆమెపై ఆధారపడడం మొదలు పెడతారు. ఇది త్వరగా దిగిపోతూ ఉంటుంది. మరి అసలు సమస్య మొదలవుతుంది ఇప్పుడే. ముఖ్యంగా మీ యొక్క నిర్ణయాలపై ఆమె ప్రభావాన్ని చూపుతుంది. మీ యొక్క ఆలోచనలు కూడా ఆ స్త్రీ మార్చగలుగుతుంది. మీ సంబంధాల్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మీరు గమనించకుండానే ఆమె మీ జీవితాన్ని కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది. ఇక్కడ ఒక సమస్య కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మీ నిర్ణయం మీరు తీసుకుంటారు, కానీ అది
పూర్తిగా ఆమె ప్రభావంతో ఉంటుంది. అదే నిర్ణయం మీ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. మీరు తర్వాత చాలా వరకు ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వచ్చే విధంగా ఏర్పడుతుంది. అనవసరంగా తన మాటలు నమ్మి అని మీరు కృంగిపోవాల్సి వస్తుంది. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అన్న కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. నేను ఎందుకు ఆమెను నా జీవితం ఇలా ఆమె వల్ల మారిపోయింది, వేరే వాళ్ళు కంట్రోలేస్ చేసే స్థాయికి నేను ఎందుకు వచ్చానని మీరు బాధపడతారు. అయితే ఇది మీలో పశ్చాత్తాపం కూడా కాదండి. మీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే మీకు తర్వాత అర్థమవుతుంది. ముఖ్యంగా మీకు ఈ సమయంలో సహాయం చేయటానికి ఆమె రాలేదు. ఆమె తన యొక్క సొంత ప్రయోజనం చూసుకొని మీ వరకు ఆ స్త్రీ వచ్చిందని ఇదే మీకు పెద్ద ఆశ్చర్యాన్ని ఇస్తుంది. అయితే మీరు ముఖ్యంగా ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ విషయం మీరు గుర్తిస్తే మీ నష్టాన్ని మీరు నివారించుకుంటారు. మీరు భాగోద్వేగంతో ముందుకు వెళ్తే మీరు ఒక పెద్ద మార్పును అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మీ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. కాబట్టి ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక పాఠం లాంటిది. కాబట్టి మీ యొక్క జీవితానికి ఈ పరిస్థితి రావడానికి అత్యంత కారణాలు భాగోద్వేగిత పూరితమైనటువంటి బలహీనత, మీరు అందరినీ తొందరగా నమ్మే స్వభావం వల్ల ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. మీ జీవితంలో ఉన్నటువంటి ఒక తెలియనటువంటి ఒంటరితనం ఇవన్నీ కలిసి ఈ పరిస్థితిని ఈ సమయంలో మీ ముందుకు తీసుకువస్తాయి. కాబట్టి ఈరోజు గ్రహస్థితి ప్రభావం గురుని వల్ల కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. రాహు వల్ల అపార్థాలు పెరుగుతాయి. అందుకే ఈ సంఘటన అనేది మీ జీవితంలో చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా దీనివల్ల మీ జీవితంలో కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సమయంలో భాగోద్వేగపరితంగా మీ యొక్క బలహీనమైనటువంటి దెబ్బ తగులుతుంది. అప్పుడు నిర్ణయాలు మరియు సంబంధాల్లో సమస్యలు కూడా ఎలా ఉంటాయి అనేది మీరు తెలుసుకుంటారు. కానీ దీనివల్ల ఏదైనా లాభం ఉంది ముఖ్యంగా చెప్పాలి నిజమైన వ్యక్తులు ఎవరో తెలుసుకుంటారు. అలాగే మీ మైండ్ను చాలా వరకు బలంగా నిలబెట్టుకోవటానికి ఈ సమయంలో మీకు ఒక సహాయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో మీకు లాభాలు ఎంత ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయి. గ్రహాల ప్రభావం ఈ సమయంలో మీకు ఇలాంటి ఫలితాలను అందిస్తాయి. ముఖ్యంగా మీరు ఏదైనా విషయాన్ని మీరు అందరినీ గుడ్డిగా నమ్మడం వల్లనే మీరు మోసపోతూ ఉంటారు. కాబట్టి మీరు అందరినీ తొందరగా నమ్మకూడదు. 1కి 2 సార్లు ఆలోచించి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో మన రహస్యాలు చెప్పుకోవాలి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఎవరు మీకు నమ్మదగిన వారు, ఎవరు నటిస్తున్నారు అనేటువంటి ఒక నిజం, ఒక రహస్యం మీకు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి గ్రహాలు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ముఖ్యమైన పనులు మీకు సహజంగా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఆలయాలు దర్శించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో అనూహ్యమైన లాభాలు పొందే సూచనలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల ప్రశంస దక్కుతాయి. వ్యాపారంలో కొత్త కస్టమర్ల ద్వారా మంచి లాభాలను పొందే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు అధికంగా నమ్మిన వ్యక్తులు మీతో ఉంటూ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తులు మీకు దగ్గరగా ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎవరో తెలుసుకొని వారితో జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.